హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో అయితే మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలానే నేను చేసుకున్న పనులు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మార్నింగ్ 5 to 10 వరకు నా లాగ్ ఎలా ఉంటుంది అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా అండి. ఇంకా మార్నింగ్ అయితే కార్డర్ మొత్తం అయితే ఇట్లా మొత్తం ఊడ్చేసుకున్నా. ముందు రోజు పెట్టుకున్న ముగ్గు అంతా కూడా అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా అట్లా వాటర్ అయితే చల్లేసుకొని మొత్తం అయితే ఇలా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇలా కార్డర్ మొత్తం రోజు అయితే ఇలా తుడుచుకుంటూనే ఉంటానండి. ముగ్గు పెట్టుకోవడానికి అయితే ప్రతిరోజు వాచ్మెన్ వాళ్ళు వచ్చి అయితే ఊడుస్తారు. అందుకన్నా ముందే అయితే మనం ఊడ్చేసేసుకొని మొత్తం అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా నాకు వీలు కానప్పుడు వాళ్ళు ఊడ్చినాక నేను తర్వాత తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటా. ఇంకా అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాకైతే ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర చేసుకొని ఇలా పూజ గది కూడా ఇలా దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా కృష్ణ దగ్గర అయితే పూలు అలంకరించుకుంటాను కదా, అలానే పూలు అయితే పెట్టేసుకొని ఇంక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసుకుంటున్నాను. ప్రతిరోజు చేసుకునే పనులేనండి ఇవైతే. ఇంకా ఇంట్లో ఇట్లా పూజ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ధూపం వేసుకుంటే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా కూడా పూజ అంతా అయిపోయినాకైతే పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అన్ని పెట్టేసి వాళ్ళ స్కూల్కి అయితే పంపించేసానండి, లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా నా కోసం మా వారి కోసం అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వేస్తున్నారనమాట. ఈరోజు అయితే దోశలు అయితే వేస్తున్నా అండి. దీంట్లో కాంబినేషన్ అయితే కొబ్బరి పచ్చడి అయితే చేశానమాట. ఇంకా దోశలు వేసేసుకొని కొబ్బరి పచ్చడితో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. దోశలు అయితే మంచి కలర్ అయితే వస్తున్నాయి కదండి. ఈ దోశలు కూడా ఎలా బ్యాటర్ అయితే నేను రెడీ చేసుకుంటాను మీ అంతా కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా పచ్చడి అంతా వేసేసుకొని అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంక బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక అండి ఇంకా వంట పని ఉంటుంది కదా. నేనైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇస్తాను, మీ అందరికి కూడా తెలుసు. ఇంకా లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. దానికోసం అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను. టమాటా పప్పు చేద్దామని చెప్పి పప్పు కోసం అయితే నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు నీళ్ళు అవన్నీ కూడా ఒక బకెట్లో అయితే వేసి పెడతానమాట. అవన్నీ కూడా పక్కకైతే పెట్టేసుకొని ఇంకా టమాటా పప్పు కోసం అయితే టమాటాలు అయితే చాలా ఎక్కువే తీసుకున్నాను అనమాట. టమాటా పప్పుకి టమాటాలు ఎక్కువ ఉంటేనే కదా టమాటా పప్పు అంటారు. అందుకని చెప్పేసి టమాటాలు అయితే ఎక్కువ వేసేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి. నేను కారం అయితే వేసుకున్నాను. ఇక కొంచెం పసుపు, కారము, కొంచెం చింతపండు వేసేసుకొని దీంట్లో అయితే వాటర్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా పప్పు అనేది కుక్ అయిపోతుంది అనమాట. ఇంక ఇదంతా కూడా వాటర్ అయితే పోసేసి కుక్కర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇంకా ఉడికే లోపు అయితే నేను మొక్కల కోసం అని చెప్పి పప్పు కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు అయితే బకెట్లో వేసి పెట్టాను కదా, అవన్నీ కూడా ఈ ఇండోర్ ప్లాంట్స్కి అయితే వేస్తున్నాను. ఎందుకంటే వీటికి ఎక్కువ ఎండ కూడా తగలదు కదండి. ఇట్లా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఇలా ఈ వాటర్ ఇస్తూ ఉంటే ఆ మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి అనమాట. మామూలుగా అయితే నేను గార్డెన్ మొత్తం క్లీన్ చేసేటప్పుడే క్లీన్ చేసేదాన్ని. ఈ రోజు అయితే ఏం క్లీన్ చేయాలి, వాటర్ పోద్దామని చెప్పేసి ఇంక ఈ వాటర్ అయితే ఇచ్చేసాను అనమాట మొక్కలకు కూడా. ఇంకా అదంతా కూడా చేసుకునే లోపు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఆవిరంతా పోయాకైతే కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిందనమాట. ఇంక ఇదంతా కూడా మెదిపేసుకుంటున్నాను నేనైతే. కొన్నిసార్లు అయితే గెడ్తో తిప్పితేనే సరిపోతుంది అనమాట. కాకపోతే చింతపండు టమాటా వేసాం కాబట్టి ఇట్లా పప్పు బూజితోటి ఇట్లా మెదుపుకుంటే పప్పు అనేది మెత్తగా మెదుగుతుంది. ఇంకా దీన్ని టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం అయితే మెదిపేసి పక్కకైతే పెట్టేసుకున్నాక పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. అసలు వంటలో తొందరగా అయిపోయే వంట ఏమన్నా ఉంది అంటే అది మాత్రం పప్పేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా పప్పు తినని వాళ్ళు ఎవరు ఉంటారు? పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది కదా పప్పులంటే. ఇంకా నేనైతే ఈరోజు టమాటా పప్పు చాలా సింపుల్గా అయితే చేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా చేసేసుకొని ఇంకా తాలింపు అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా పోపు పెట్టేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేసాను అనమాట. మా వారికి, మా పిల్లలకి అందరికీ లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ అయితే చేసి పెట్టాలి కదండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే వాళ్ళ కోసం ఈరోజు అయితే కొంచెం హెల్దీగా చేద్దాం అనుకుంటున్నాను. వాటి కోసం అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, టమాటో, కొత్తిమీర. ఇవన్నీ కూడా మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చు అనమాట. మన క్వాంటిటీని బట్టి అనమాట. ఎంతమంది ఉన్నారు, ఎంత తింటారు అనే క్వాంటిటీని బట్టి అయితే వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మా పిల్లలకి నాకు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా వేసేసుకున్నాను కదా. ఇలా మొలకలు వచ్చిన పెసలండి. ఇవైతే నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఈ మొలకలు అనేవి ఈ పెసలు కూడా వేసేసుకున్న 2 cups. దీంట్లో వేయించిన పల్లీలు ఉడకబెట్టి వేయించుకున్న బాగానే ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయని చెప్పి అవి అయితే వేసేసాను అనమాట. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఒక్క నిమ్మ చెక్క వేసేసుకొని
పిండి వేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే చూసి వేసుకోవాలండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం అనేది ఎక్కువ వద్దు, హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇవి చూసుకొని వేసుకున్నాక దీంట్లో ఒక నిమ్మ చెక్క అయితే గింజలు లేకుండా పిండి వేసుకోవాలన్నమాట. చాలా హెల్దీ అండి ఇదైతే. పిల్లలకు కూడా దీంట్లో మొలకొచ్చిన పెసలు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. ఇంకా దీంట్లో ఒక క్యారెట్ అలా కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము అవన్నీ కూడా. ఇంకా నా దగ్గర అయితే అవన్నీ అవైలబుల్ లేవని చెప్పేసి సింపుల్గా ఇలా హెల్దీగా అయితే చేసేసాను అనమాట. టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పెసలు, పల్లీలు చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలాంటి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు కదా, ఇలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టడం వల్ల అయితే. ఇంకా ఈరోజు స్నాక్స్కి అయితే ఇలా అయితే చేసేసానండి. ఇవన్నీ కూడా ఇంకా బౌల్స్లో వేసేసి పిల్లలకైతే సర్వ్ చేసేసాను అనమాట. ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినాక చక్కగా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తానండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.